హాయ్ అండి, వెల్కమ్ టు కలకూర గంప. యాక్చువల్గా నిన్న మొన్న చాలా మంది కామెంట్ పెట్టిండ్రు, శ్రీదేవి ఏరువాక పౌర్ణమి వస్తుంది, ఏం విత్తనాలు వేస్తున్నావు చేన్లా అని. మన ప్లాట్లో, మన పొలంలో, మన చేను ఏదన్నా అనుకునే అదే కదా. మీరు అనుకున్నది ఏది జరగకుండా ఏం చేస్తున్నా అంటే అమ్మగారి ఇంటికి పోతున్నా బా. పెద్ద పెద్ద పండుగలేమో కానీ నాకు తెలియదు, ఏరొక పున్నమని తెలియదు. మీరు గుర్తు చేసే వరకు నాకు తెలియదు అనమాట. అమ్మ రమ్మన్నది, ఏదో చిన్న పున్నం ఉంది, ఏదో పూజ చేసుకుంటా రండి అని చెప్తే సరే అనుకున్నా, కానీ నాకు తెలియదు అది ఏరువాక పౌర్ణమి అన్న విషయం నాకు తెలియదు. సో మీరు కామెంట్ చేస్తే అర్థమైంది అనమాట, ఓహో వచ్చేది ఏరువాక పౌర్ణమి అని. అదనమాట ఈసారి ఏరువాక పుణ్యానికి అమ్మగారి ఇంటికి పోతుంది శ్రీదేవి. జస్ట్ చూడండి, వీలైతే ఏదైనా స్పెషల్గా తీసే వీడియో దొరుకుతుందో లేదో కానీ మా జర్నీ, చిన్న పూజ, లంచ్ అండ్ ఈవినింగ్ బ్యాక్ అంటే 2-3 రోజులు ఉంటే ఇంకో వీడియోలు వస్తుండే. 2-3 రోజులు లేదు, ఓన్లీ ఒకటే రోజు. పొద్దున్న పోయి సాయంత్రం కాదు, మధ్యాహ్నం పోయి సాయంత్రం 11:30-12 అవుతుంది. ఇప్పుడు వెళ్తున్నాము, ఒక 5 minutesలో రీచ్ అవుతాం. మళ్ళీ ఈవినింగ్ 6-7 కల్లా రిటర్న్ అనమాట. అది సంగతి. మా ఊరి అడవిలోకి ప్రవేశించింది, చూస్తారా? ఇది మా అడవి అనమాట. ఇక్కడి నుంచి ఊర్లోకి వెళ్ళే వరకు అక్కడ ఒక ఊరుందన్న విషయం కూడా తెలియదు. అంత చిన్న పల్లెటూరు మాది. ఈ రోడ్డు మేము నా పెళ్ళప్పుడు అయిందేమో ఈ రోడ్డు. నా పెళ్ళికి కూడా లేదు, గాయత్రి పుట్టినప్పుడు కూడా లేదు ఈ రోడ్డు. అమ్మ అవునవునవును, లేదు లేదు లేదు. సో ఎడ్ల బండి ఒక గేట్ దగ్గరకు వచ్చేది, అక్కడి నుంచి అంటే ఆల్మోస్ట్ ఒక 18 kilometers డిస్టెన్స్ వరకు ఎడ్ల బండి వచ్చేది. మేము చదువుకునే ప్లేస్ నుంచి ఇక్కడికి హాలిడేస్కి రావాలంటే అక్కడి నుంచి ఎడ్ల బండిలో ఈ అడవంతా తిరిగేది అనమాట. పోయేది అలా. అంటే మేము చదువుకున్న ప్లేస్ ఇక్కడికి ఓన్లీ 30 kilometers డిస్టెన్స్. అక్కడి నుంచి ఒక సెంటర్ దాకా రావడానికి బస్సులు వచ్చేసి అక్కడ ఆగితే మా నాన్నమ్మ ఏం చేసేది అనమాట, బండి గట్టి పంపించి మళ్ళీ బాక్స్ పంపించేది. సో అక్కడ ఆగి ఆ బాక్స్ తిని అప్పుడు ఊరికొస్తుంటాం అనమాట. ఇప్పుడు చూస్తే కరెక్ట్ అరగంట జర్నీ అదంతా కూడా. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ లేక, స్కూలింగ్ గురించి నేను చెప్పేది, స్కూలింగ్లో అట్లా జరిగేది. ఒక 20-25 yearsలా ఏమేమో అయిపోయినాయి. ఏమన్నా అభిప్రాయం? ఇంటికి పోయేటప్పుడు మాకేముంటుంది అభిప్రాయాలు? అయ్యో, మా ఇంటికి పోయేటప్పుడు ఏమో అభిప్రాయాలు ఉండొద్దు. మా ఇంటికి పోయేటప్పుడు మీ అభిప్రాయాలు ఏముండదు. మా ఊరు చెరువు ఎండిపోయింది, వెళ్ళేగోని చెరువు కంటే చిన్నగా ఉంది. హిరణ్యేన లక్ష్మీ స్వరూపాయ నమః. ఓం శని దేవత దూరీకరణాయ నమః. ఓం భరద్వజ గోత్రజాయ నమః. ఓం తెలుగు అక్షరములు సాయిబాబా అన్న నమ్మకము ఇక్కడి ప్రజలకు కలిగింది. ఈనాడు ఎంతో మంది భక్తులకు మోక్షమును అందిస్తూ పుణ్యభూమిగా వెలుగొందుతూ ఉన్నది పుట్టపర్తి గ్రామము.
भवसागर को तारण भी सिखना दिया అలవాటు చేసని వెయ్యాల అలర చంచలమైన ఆత్మలందుండని అలవాటు చేసని వెయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండని భావంబు తెలిపెని వెయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండని భావంబు తెలిపెని ఉయ్యాల 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 శైలంబులో నరకంబములైన ఉడు మండలము మోచి ఉయ్యాల ఉదయాస్త శైలంబులో నరకంబములైన ఉడు మండలము మోచి ఉయ్యాల అదన ఆకాశ పద అట్టదూలంబైన అఖిలంబు నిండెని ఉయ్యాల శశివదనా శ్రీకర సర్వప్రాణాతీత ఆపద్బాంధవ ఓం జయ జగదీశ హరే శశివదనా శ్రీకర సర్వ ప్రాణపతే స్వామి సర్వ ప్రాణపతే నాద బ్రహ్మ జగన్నాథ నాద బ్రహ్మ జగన్నాథ నాగేంద్రాశయన ఓం జయ జగదీశ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం నారాయణ ఓం నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం జయ సద్గురుదేవ ఓం సో పట్టణ వచ్చినాం మీకు బాయ్ జస్ట్ ప్రాసెస్ ఇట్లా అయింది చిన్న గెట్ టుగెదర్ అంతే ఏరువాక పౌర్ణమి గెట్ టుగెదర్ అనమాట మీరందరూ అడుగుతారు సిద్ధకారము మసాలా చూపిమని సో వస్తలేదు చెప్పుండి రమ్మని ఓకేనా నా దగ్గరికి మాత్రం వస్తలేదు అందరి దగ్గర తిరుగుతుంది కరోనా ఎవరితో కొత్తలేదు మా అత్తమ్మ ఓకే ఇదన్నమాట విషయము థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ అండ్ మర్చిపోకుండా బ్యూటిఫుల్ కామెంట్ పెట్టండి అద్భుతమైన చీర కొట్టేయండి ఓకేనా పల్లెల అదే మా అమ్మలు పిలిచిన నుక్కురుకురుకు వచ్చింది అనమాట అది ఏమున్నా భయ్ తల్లిదండ్రులు ఉన్నంత వరకు ఇదంతా ఎంజాయ్మెంట్ కదా ఎవరిండల్లో అయినంత ఎవరైనా కంతే అబ్బే మారవిల్లు ఇక్కడ అబ్బే మారవిల్లు వస్తారు ఎవరు ఈడు నేను చెప్తా ఈడు తోపు తురుముకాడు కాడు ఈడు ఉంటాడు మేనల్లుడు మొన్ననే కదా అత్తమ్మ కర్రీ పండుగకి వచ్చిపోయినామంట ఎప్పుడు తెలుసా సంక్రాంతి రోజు ఒక హాఫ్ డే వచ్చిపోయినాము ఇది ఏం నెల చెప్పుండి వాడు మాత్రం మన అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నెల రోజు పోయిండు రండి మీరు కూడా వద్దంటున్నాము తోలుకొచ్చుకోవాలా
మమ్మల్ని దొరకపోలే ఆ, వాళ్ళు దొరికిపోతే మేమే పోయినాం. మమ్మల్ని నేనే రావాలా? దొరకపోలే మా అమ్మని ఆయన చూద్దామని మేమే పోయినాం ఆహా, మా అమ్మ నాయన మీద మాకు ప్రేమ లేదన్నమాట. బాయ్.